దేవుడు చెప్తాడు, నువ్వు కట్టని పురాలు నువ్వు ఉంటావు, నువ్వు తవ్వని బావులు నీరు నువ్వు తాగుతావు, నువ్వు నాటని చెట్ల ఫలాలు నువ్వు తింటావు. హల్లెలూయా. దేనిని బట్టి అంటే నువ్వు యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నువ్వే ఇచ్చావని కృతజ్ఞత హృదయం కలిగి ఆయన జ్ఞాపకం చేసుకుంటే చాలంతే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీరు పట్టుకోండి. మీరు మీరు చేయవలసింది ఒకటి, ఆయనకి ఇష్టంగా బ్రతకడానికి ఉండి ఆయన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రతి పరిస్థితుల్లో ఆయన సామర్థ్యం ఇస్తాడు. ఎప్పుడో చేసిన వాగ్దానము అది నువ్వు జ్ఞాపకం చేసుకుంటే అది ఈ రోజు ఇచ్చిన ఫ్రెష్గా దేవుడు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? ఎప్పుడో అండి మనం మర్చిపోయాం. దేవుడు యాకోబుకి చేస్తాడు వాగ్దానం, ఇదిగో నువ్వు ఒంటరికి వెళ్తున్నావు కానీ నువ్వు గొప్ప సమూహంగా వస్తావని వాగ్దానం చేస్తున్నాడు. అది ఎప్పుడు నెరవేర్చబడదు? 20 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడ్డది. దేవుడు అప్పుడు చేసిన ప్రతి వాగ్దానం, ఈ వాక్యంలో ఉన్న ప్రతి వాగ్దానం ఎప్పుడో దేవుడు కార్యం చేస్తానని మాట ఇచ్చాడని ఇప్పటివరకు జరగలేదు. కానీ నువ్వు భాగ్యం సంపాదించుకోవాలని నువ్వు యెహోవాను జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుడు అప్పుడెప్పుడో చేసిన నిబంధనను నేటి వలె ఆయన ఏం చేస్తాడంటే ఫ్రెష్గా మళ్ళీ స్థాపిస్తాడంట. ఆయన యొద్ద నుండి ప్రతీది పొందుకోవడానికి మనకి దేవుడు సామర్థ్యాన్ని కలగ చేయబోతున్నాడు. అది పొందుకొందుముగాక. దేవుడు ఈ సంవత్సరంలో ప్రతి విషయంలో నేను ఎక్కడ ఓడిపోతున్నానో అక్కడ దేవుడు నాకు సామర్థ్యాన్ని కలగ చేయబోతున్నాడు, నాకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు, నా ఉద్యోగంలో సామర్థ్యాన్ని కలగ చేయబోతున్నాడు, నేను చేసే ప్రతి పనిలో ఆయన సామర్థ్యాన్ని కలగ చేయబోతున్నాడు, నా ఆరోగ్య విషయాల్లో ఆయన సామర్థ్యత కలగ చేయబోతున్నాడు, నా వ్యాపారం అభివృద్ధి చెందుట కొరకు ఆయన సామర్థ్యాన్ని కలగ చేయబోతున్నాడు, నా ఆత్మీయ జీవితము బలముగా దేవునితో సహవాసము చేయట కొరకు సామర్థ్యము కలగ చేయబోతున్నాడు.